వారంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రారంభం పండిట్ పీఈటీలకు ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు 60,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది వచ్చే నెల 2వ వారంలో నేను గప్పుడే చెప్పిన మొన్ననే సోదరులారా అతి త్వరలోనే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఉండబోతా ఉన్నాయనేది ఎన్నికల కంటే ముందు చెప్పిన అది ఓట్ల కోసం చెప్పినటువంటి కార్యక్రమం కాదు నిజంగా జరుగుతుందని చెప్పడం జరిగింది ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రారంభం పండిట్ పీఈటీలకు ప్రమోషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు 60,000 మంది టీచర్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ వివిధ కారణాలతో ఆగిపోయిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను జూన్ 2వ వారంలో నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నది దీనికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభించింది ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్న పండిట్ పీఈటీలకు బదిలీలు ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తుంది లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవగానే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించబోతా ఉన్నది ఇక్కడ పండిట్లకు పీఈటీలకు భాషా పండితులు తెలుగు హిందీ ఉర్దూ వీళ్ళున్నగా తెలుగు సార్ వీళ్ళు చెప్పేదేమో హై స్కూల్లో చెప్తారు హై స్కూల్లో విద్య బోధిస్తారు వీళ్ళకి ఇచ్చే జీతం ఏమో హెచ్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ జీతాలు అంటే గ్రేడ్ 2 ఇస్తారు దాన్ని ఏమంటారు చిన్నబడిని ప్రాథమిక పాఠశాల అంతే ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ జీతాలేమో చిన్నబడి ఇస్తారు చదివేమో పెద్దబడికి చెప్పమంటారు వీళ్ళిద్దరిని అయితే వాస్తవానికి వీళ్ళకి రావాల్సిన హై స్కూల్ ఎస్జిటి జీతాలు కాకుండా స్కూల్ అసిస్టెంట్ జీతాలు రావాలి సో అప్పుడు గతంలో 2015లో పల్లా రాజేశ్వర్ రెడ్డి నేను ఇదే ఎమ్మెల్సీకి పోటీ పడ్డప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక కాగితం రిలీజ్ చేయించింది ఏంది జీవో నెంబర్ 15 అనుకుంటా జీవో నెంబర్ 15 పండిట్లు పీఈటీలు అప్గ్రేడైజేషన్ అని చెప్పి ఇచ్చిండు ఇచ్చి ఏం చేసిండు హెడ్ మాస్టర్లతో వాళ్ళ బుక్లలో రాపించిండు హెడ్ మాస్టర్లే సస్పెండ్ అయిపోయారు ఈ జీవో ఫేక్ జీవో పల్లారాజేశ్వర రెడ్డి తెచ్చిన జీవో ఫేక్ జీవో అని వాళ్ళకి తర్వాత అర్థమైంది ఈ రకంగా హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలో ఈ జీతాలు తీసుకుంటూ ఇక్కడ పనిచేస్తాం ప్రైమరీ స్కూల్ జీతాలు హై స్కూల్ చదువులు అయితే దీంట్లో కూడా ఇక ప్రమోషన్ల విషయంలో కూడా సుదీర్ఘ కాలం నుంచి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు పెండింగ్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ట్రాన్స్ఫరే లేదు 60,000 మంది టీచర్లు ఎదురు చూస్తున్నారు ప్రమోషన్లు లేవు ఏం లేవు జనగామ జిల్లాలో జనగామ జిల్లా ఇది ఈ జనగామ జిల్లాలో ఒక మండలానికి ఉండేటువంటి అధికారులు ఎవరంటే ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఆయన ఉంటాడు ఈ జనగామ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి పన్నెండు మండలాలు ఉన్నాయి 12 మండలాలు జనగామ జిల్లాలో 12 మండలాలు ఉన్నాయి 191 విలేజీలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ గ్రామాలు ఒక మున్సిపాలిటీ ఉంది 2 రెవెన్యూ డివిజన్లు 13 మండలాలు 12 పూర్వ మండలాలు ఒకటి కలిసింది వరంగల్ నుంచి వచ్చి తర్వాత కలిసింది 12 ఉండే 13 విషయం ఏంటంటే మండలానికి ఒక ఎంఆర్ఓ ఉండాలి ఒక ఎంపీడీఓ ఉండాలి ఒక ఎంఈఓ ఉండాలి ఒక మండలానికి అయితే ఈ మొత్తం జనగామ జిల్లా అంతటికి ఒకటే ఎంఈఓ ఉన్నాడు చూసుకో ఇక ఒకడే ఎంఈఓ మొత్తం జిల్లా మొత్తానికి ఒకడే ఎంఈఓ ఉన్నాడు ఇప్పుడు అంతేందుకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రెగ్యులర్ ఎంఈఓలు 17 మంది ఉన్నారట 17 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మండలాల సంఖ్య ఎంత మండలానికి ఒకరు ఉండాల్సినటువంటి పోస్టులో కేవలం 17 మంది ఉన్నారు ఇక ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఎంఈఓ అని పెడితే అసలు ఈ డిఈఓ అని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంటాడు ఒక ఆయన అయితే ఈ ఎంఈఓ జిల్లా మొత్తానికి ఎంఈఓనా డిఈఓనా అర్థం కాదు అయితే ఈ ఎంఈఓలకు ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ స్కూళ్ళకి ఇప్పుడు హై స్కూల్కి హెడ్ మాస్టర్గా ఉంటాడు ఆయన ఆ హెడ్ మాస్టర్ ఉన్న ఆయనకి బాధ్యతలు చెప్తారు
హెడ్ మాస్టర్కు కేవలం స్కూల్ అడ్మినిస్ట్రేషనే ఉండాలి. రైట్. ఇక్కడ కొంతమంది టీచర్ల మధ్య ఒకటి ఏంటంటే ప్రమోషన్ల విషయంలో కొంత తేడాలు వస్తా ఉంది. దాంట్లో క్లియర్గా ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత జెడ్పీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి MEO 1 MEO 2 అన్న పెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది చాలా మంది నాకు చెప్పినటువంటి మాట. లేదంటే ఒక నోడల్ ఆఫీసర్ ప్రమోషన్ లేకపోతే ఒక MEO ప్రమోషన్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. అసలు యాక్చువల్గా ఇప్పుడు జెడ్పీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అందరికీ ఒకటే ఇది ఏకీకృత సర్వీస్ ఉండాలి, రూల్స్ ఉండాలని వీళ్ళు అంటున్నారు. లేదు మాకు వేరే ఉండాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు. వచ్చే నెల 2వ వారంలో టీచర్ల బదిలీలు ప్రమోషన్లు ఉండబోతా ఉన్నట్టుగా వార్త. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న పండిట్ పీఈటీల బదిలీలు ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తుంది. లోక్సభ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తవగానే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించబోతా ఉంది.